హైదరాబాద్కు నీటి కష్టాలు రెగ్యులర్గా విని చదివి కామన్ అయిపోయింది కదా అనుకుంటున్నారా? లాస్ట్ 15 ఏళ్లుగా పేపర్లలో చదివినంతగా టీవీలో చూస్తున్నంతగా జనంపై మాత్రం ప్రభావం లేదు. నీటి కష్టాలు అంటే 2-3 రోజులకు ఓసారైనా వస్తున్నాయి కదా, అడ్జస్ట్ అయిపోదాం అనుకునే స్థాయికి వచ్చేశారు. ఇక విచ్చలవిడిగా వేసిన బోర్లు, ఫోన్ చేయగానే ఇంటి ముందు ఆగే ట్యాంకర్స్, 4 డబ్బులు పడేస్తే ఇంటికే మినరల్ వాటర్ సప్లై చేసే కంపెనీలతో ఏ స్థాయికి తగ్గట్లు వాళ్ళు నెట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు రియల్ గానే సీన్ మారింది. మిమ్మల్ని భయపెట్టడానికో అమ్మో అని గుండెలు బాదుకోవడానికో కాదు, వాస్తవ పరిస్థితి అలర్ట్ చేయటమే ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ వాటర్ వరీ. వాటర్ కష్టాల పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు కేవలం శివార్లకే పరిమితమయ్యాయి వాటర్ కష్టాలు. హైదరాబాద్ నడిబొడ్డుకొచ్చాయి. కూకట్పల్లి, మాదాపూర్ లాంటి ఏరియాల్లోనూ జనం గొంతెండుతోంది. నల్లాల్లో నీళ్లొచ్చి రోజులవుతోంది. 4-5 రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పడిపోయాయి. బోర్లు పనిచేయటం లేదు. ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు జనమంతా. ఒక్కసారిగా అందరూ ట్యాంకర్ల కోసం ఎగబడటంతో బుక్ చేస్తే వచ్చే ట్యాంకర్ ఇప్పుడు 4 రోజులకు ఒకసారి గానీ రావటం లేదు. దీంతో కూకట్పల్లి, మాదాపూర్ ఏరియాల్లో జనం నానా తిప్పలు పడుతున్నారు. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలోని వాసుల బాధలు వర్ణనాతీతం. మొన్నటి వరకు ట్యాంకర్ 700-800కు దొరికేది. ఇప్పుడు 2000 అయినా దొరకటం లేదని జనం వాపోతున్నారు. ఈ నీటి కష్టాలతో సిటీ జనానికి వాటర్ ట్యాంకర్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా జనాన్ని దోచేస్తున్నారు ప్రైవేట్ వాటర్ సప్లై యజమానులు. డిమాండ్ ని క్యాష్ చేసుకుంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా జలమండలి ఉచితంగా సప్లై చేస్తున్న నీటిని కూడా డబ్బులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సిటీలో వాటర్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. కొన్ని కాలనీల్లో 3 రోజులకు ఓసారి నల్ల నీళ్లు వస్తే మరికొన్ని కాలనీల్లో ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. గ్రౌండ్ వాటర్ కూడా పడిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు సిటీ జనం. కానీ పెరిగిన వాటర్ డిమాండ్ తో ట్యాంకర్ కు గ్యారంటీ లేకుండా పోయింది. దీనికి పొలిటికల్ లీడర్ల పైరవీలు నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కామన్ సిటీలో వాటర్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. కొన్ని కాలనీల్లో 3 రోజులకు ఓసారి నల్ల నీళ్లు వస్తే మరికొన్ని కాలనీల్లో ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. గ్రౌండ్ వాటర్ కూడా పడిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు సిటీ జనం. కానీ పెరిగిన వాటర్ డిమాండ్ తో ట్యాంకర్ కు గ్యారంటీ లేకుండా పోయింది. దీనికి పొలిటికల్ లీడర్ల పైరవీలు నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కామన్ మ్యాన్ ఇంటికి ట్యాంక్ చేరాలంటే బుక్ చేసిన రోజు నుంచి 15 రోజుల టైం పెడుతున్నారు జలమండలి అధికారులు. సిటీలోని అన్ని డివిజన్లలో పరిస్థితి ఇలాగే ఉంది. నగర శివారు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, మున్సిపల్ సర్కిళ్లలోని ప్రజలు జలమండలి ట్యాంకర్స్ కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో బుక్ చేసుకున్న వారి వెయిటింగ్ లిస్ట్ 10,000కు దాటింది. ప్రజల డిమాండ్కు జలమండలి సప్లై చేస్తున్న ట్యాంకర్ల సంఖ్యకు పొంతన లేకుండా ఉంది. జలమండలి ట్యాంకర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇదే అదనుగా ట్యాంకర్ల ధరలను అమాంతం పెంచేశారు. 5,000 లీటర్ల ట్యాంకర్ కు సాధారణ రోజుల్లో 400 నుంచి 450 ఉంటే ప్రస్తుతం 900 వరకు వసూలు చేస్తున్నారు. చలికాలంలోనే వాటర్ క్రైసిస్ ఇంతగా ఉండటం ఈసారే చూస్తున్నామంటున్నారు అధికారులు. పూర్తిగా నీటి సరఫరా తగ్గిన ప్రాంతాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నామని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార అవసరాలకు కాకుండా ప్రజా అవసరాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని అంటున్నారు. కూకట్పల్లి, కుత్బులాపూర్, జూబ్లీహిల్స్, అల్వాల్, మల్కాజ్గిరి, మాదాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లు మరీ దారుణంగా దోపిడీ చేస్తున్నాయని ఫైరవుతున్నారు స్థానికులు. మరోవైపు జలమండలిపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్ల ఇన్ఛార్జీలతో కుమ్మక్కైన కొందరు ఉచిత ట్యాంకర్స్ ను పక్కదారి పట్టిస్తున్నారని, అధికారులు సరైన నిఘా ఏర్పాటు చేసి నీటి అక్రమాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. సిటీలో మంచినీటి కష్టాలపై డీటెయిల్స్ అందించడానికి సిటీ బ్యూరో పాండు అలాగే రిపోర్టర్ శివ లైవ్ లో రెడీగా ఉన్నారు. ముందుగా శివ దగ్గరికి వెళ్దాం. శివ, అసలు హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు జనం?
హైదరాబాద్లో నీటి కష్టాలంటే కేవలం స్లమ్ సిటీలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు స్లమ్ టు సెంట్రల్ సిటీ వరకు మొత్తం హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. వేసవికాలంలో మాత్రమే వేసవికాలం వచ్చినప్పుడు కొద్దిగా కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఏ కాలం అయినప్పుడు కూడా హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ప్రధానంగా మనం బార్డర్ చూడాలి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు చూస్తే ఇటు ఉప్పల్ పిర్జాదిగూడ కావచ్చు, అటు జగదీర్గుట్ట బాల్నగర్ కావచ్చు, ఇంకో పక్క అల్వాల్ లాంటి ప్రాంతాలు కావచ్చు, మొత్తం కూడా నీటి కటకట ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వారానికి ఒకసారి వాటర్ వచ్చేది, కానీ ఇప్పుడు 2 వారాలకు ఒకసారి కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. తాజాగా 20 రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. అది కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే వాటర్ ఇస్తున్నారు. వాళ్ళు దాదాపు 15 రోజులకు ఒకసారి వచ్చే మంచినీళ్లను అన్నింటినీ కూడా వాళ్ళ డ్రమ్ముల్లో కానీ బిందెలో కానీ దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో మరోపక్క ఈ హైదరాబాద్ సెంట్రల్ అంటే హ్యాబిట్స్ కోటి లాంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నెలకొంది. హ్యాబిట్స్ కోటిలో కూడా రోజు తప్పించి రోజు వాటర్ వస్తున్నప్పటికీ కేవలం 10 నిమిషాలు మాత్రమే వాటర్ వదులుతున్నారు. ఆ 10 నిమిషాల్లోనే వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలు డ్రమ్ములు అన్నీ కూడా మంచినీళ్ళతోనే నింపుకోవాల్సిన పరిస్థితి. ఇంకో పక్క మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కాస్ట్ సిటీలో కూడా వాటర్ సమస్య మొదలైంది. వారానికి ఒకసారి మాత్రమే మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ మంచినీళ్ళు వచ్చినప్పుడు కూడా 10 నిమిషాలు మాత్రమే అక్కడ కూడా సప్లై చేస్తున్నారు. అక్కడ మోటార్లు పెట్టి అక్కడ ఉన్న గృహ యజమానులు కానీ ఇతర నివాసం ఉండేవాళ్ళు మోటార్ల ద్వారా వాటిని గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 10 నిమిషాల్లోనే వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రమ్స్ కావచ్చు, గిన్నెలు కావచ్చు, హౌసెస్ మొత్తం కూడా నింపే విధంగా పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వాటర్ని గుంజేస్తున్నారు. కింది స్థాయిలో ఉన్న ఇండ్లకు మాత్రం 10 నిమిషాలు కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ 10 నిమిషాలు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వాటర్ మాత్రమే వస్తుంది. కేవలం 1-2 డ్రమ్ములు నిండే పరిస్థితి కూడా లేదు. మల్కాజ్గిరిలో ఇప్పటికి వాటర్ వచ్చి వారం రోజులైంది. వారం రోజుల నుంచి మల్కాజ్గిరిలో మంచినీళ్ళు లేవు. వాళ్ళందరూ కూడా బయట నుంచి మినరల్ వాటర్ కానీ వేరే దగ్గర పబ్లిక్ ట్యాప్ ఎక్కడైనా వస్తుంటే అక్కడ బారులు తెరి అక్కడ నుంచి వాటర్ వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. మరోపక్క కోటి లాంటి ప్రాంతాలు కూడా దాదాపు వారం 10 రోజుల నుంచి వాటర్ లేవు. రోజు తప్పించి రోజు వాటర్ ఒకప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. హైదరాబాద్కు సరిపోయే వాటర్లో సగం వాటర్ కూడా ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. గోదావరి, కృష్ణా లాంటి నదుల సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఇప్పటికి రాలేదు. కృష్ణా థర్డ్ వేస్ సంబంధించిన వాటర్ అటు సరూర్ నగర్, దిల్షుక్ నగర్, బాలాపూర్ లాంటి ఏరియాలకు వాటర్ అందించేందుకు ఇప్పటికిప్పుడు సమాయత్తం చేస్తున్నారు. కానీ అక్కడ భారీగా వస్తున్న ప్రెషరు పూర్తిగా పైపులు డ్యామేజ్ అవుతున్నాయి, పైపులు లీక్ అవుతున్నాయి, ఎప్పటికప్పుడు లీకుల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఆ ప్రాంతాల్లో కూడా నీరు సరిగా రావడం లేదు. ముఖ్యంగా హయత్ నగర్తో పాటు సరూర్ నగర్, వనస్థలిపురం, బిఎన్రెడ్డి లాంటి ప్రాంతాలు 2-3 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి. అవి 15 నిమిషాలకు మించి రావడం లేదు. అక్కడ ఉన్న ప్రజలు కూడా నీటి అవస్థను ఎదుర్కొంటున్నారు. మరోపక్క గోదావరి నీళ్ళు వస్తే కనీసం సిటీ బార్డర్లో ఉన్న సిటీ శివారులో ఉన్న ప్రాంతాలకు కొద్ది వరకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్కు ఇప్పటికే గోదావరికి సంబంధించిన ట్రైన్ నడుస్తుంది, కానీ ఆ ట్రైన్లో కూడా బురద నీరు వస్తుంది. ఆ బురద నీరు ప్రస్తుతానికి రిఫ్రెష్మెంట్ లేదు, అవన్నీ కూడా వాడుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్కు గోదావరి కృష్ణ నీళ్ళు వస్తేనే సస్యశ్యామలంగా అన్ని ప్రాంతాలకు అందరికీ సరిపోయిన వాటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు గోదావరి నీళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనీసం 2-3 ఏళ్ళు ఆగితే తప్ప ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు. ఎండాకాలం రావడానికి ఇంకా 3-4 నెలలు ఉంది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎండాకాలం వచ్చేవరకు హైదరాబాద్లో నీటి కష్టాలు చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాటర్ దొరికే అవకాశం లేదు. అసలు ఇప్పటికిప్పుడు అధికారులు ప్రజలకందరికీ కూడా వాటర్ అందించేందుకు వేరే ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. కేవలం గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ పూర్తి స్థాయిలో హైదరాబాద్కు తరలిస్తే తప్ప ఇంటింటికి నీళ్ళు అందించే అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సగం నీళ్ళు మాత్రమే వస్తున్న నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు గతంలో హైదరాబాద్ సెంట్రల్లో నీళ్ళు ఉండేది, కనీసం ఆ శివారు ప్రాంతాలు ఎప్పుడు నీటి ఎదుర్కొంటూనే ఉన్నాయి. అప్పుడు అక్కడ నీటి కష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తే వాటిని స్టాక్ చేస్తున్న వాళ్ళు. కానీ ఇప్పుడు సెంట్రల్ సిటీలో ఈ ప్రాబ్లం మొదలైంది. ముఖ్యంగా 5-6 కుటుంబాలు ఉండే ప్లేస్లో అపార్ట్మెంట్స్ వచ్చాయి. 5-6 కుటుంబాలు మాత్రమే, 5-6 ఫ్యామిలీస్ మాత్రమే ఉండే స్థలంలోనే అంత విస్తీర్ణం స్థలంలోనే 25 నుంచి 30 ఫ్యామిలీలు ఉంటున్నాయి. 25-30 ఫ్యామిలీల మొత్తాన్ని కూడా వాటర్ అందించడం చాలా కష్టం. కాబట్టి సిటీలో కూడా ఈ ప్రాబ్లం మొదలైందని చెప్పాలి. గోదావరి నీళ్ళు వస్తే తప్ప హైదరాబాద్ ప్రజల గొంతులు తడిపే అవకాశం లేదు. ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఎండాకాలంలో అధికారులు ఏ విధంగా ఎదుర్కొంటారో, అధికారులు ఏ విధంగా ప్రజలకు నిర్బంధిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. యశోద. ఓకే శివ, మీరు కాసేపు లైవ్ లో ఉండండి. నెక్స్ట్ పాండు దగ్గరికి వెళ్దాం. పాండు, మనం పరిస్థితి చూస్తున్నాం. క్లాస్ మాస్ అనే తేడానే లేకుండా ప్రతి ఏరియాలో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే పరిస్థితి హైదరాబాద్ దాహటను తీర్చే సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇలాంటి జలాశయాల్లో అసలు నీటి నిల్వలు ఎంత శాతం ఉన్నాయి?
ఇప్పటికి అంటే తాజాగా మనకు అందిన ఇవాల్టికి జలమండలి మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం అన్నిట్లలో కూడా కనీసం గత సంవత్సరంతో పోలిస్తే అందులో కనీసం 50% కూడా వీటిలలో నీరు ఉన్న పరిస్థితి లేదు. ఇది మంజీరా తర్వాత సింగూరుకు సంబంధించి మరో 10-15 రోజులకు మాత్రమే నీరు పోయే పరిస్థితి ఉంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఇప్పటికే ఏదైతే నార్మల్గా డిసెంబర్ తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడు కానీ అంటే కనీస మట్ట స్థాయి అయిపోయిన తర్వాత పంపింగ్ మొదలయ్యేది. కానీ అట్లాంటిది అక్టోబర్ ఎండింగ్ నుంచే పంపింగ్ మొదలైంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో కనీసం కేవలం కొద్దిపాటి నీరు మాత్రమే ఉంది. అది అధికారికంగా జలమండలి ఇచ్చిన రిపోర్ట్లో ఇది ఉంది. అదేవిధంగా సింగూరు, మంజీరాలో కూడా కష్టమైన పరిస్థితి ఉంది. అందులో మెదక్ జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం వస్తున్న నీటిలోంచి 10 MGDలు వాటికి ఖచ్చితంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆర్డర్ ఇష్యూ చేసింది. దాంతో హైదరాబాద్కు అక్కడి నుంచి వచ్చే వాటిలోంచి 10 మిలియన్ గ్యాలన్లు నీటిని మెదక్ డిస్టిక్ తాగునీటి కోసం అవసరాలకు ఇచ్చారు. అది చాలా భారీ ఎత్తున హైదరాబాద్ లోటు ఏర్పడే పరిస్థితి ఉంది. రెండో విషయం, మీరు అడిగినట్టుగా మిగతా జలాశయాల విషయానికి ఏదైతే తీసుకొస్తే కనీస నీటి మట్టం సంబంధించి గతంలో 2005 సంవత్సరానికి ముందు ఇట్లాంటి పరిస్థితి ఒకసారి ఏర్పడింది. కానీ అంతకుముందు అప్పుడంటే హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని దాదాపు హైదరాబాద్ పరిస్థితిని అప్పుడు గట్టెక్కించాయి. కారణం ఏంటంటే అప్పుడు మెదక్ జిల్లాలో సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతంలో పడిన వర్షాలు అప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి వచ్చే పరిస్థితి ఉండింది. కానీ ప్రస్తుతం అక్కడ ఎంత వర్షం పడినా కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రెండవది, ఈసారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కనీసం అక్కడ వర్షాలు కూడా పడలేదు. పడిన కొద్దిపాటి నీళ్లు కూడా ఉస్మాన్ సాగర్ నీరు కూడా చాలా కొద్ది మొత్తంలో వచ్చి చేరాయి. అది ప్రధానంగా ఇక్కడ ఈ 2 జలాశయాల నుంచి నీటి హైదరాబాద్కు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఓకే పాండు, నెక్స్ట్ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఇప్పుడు ప్రస్తుతానికైతే నాలాల్లో నీళ్లు రాని పరిస్థితి, జనం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి? యశోద, నల్లాలు రానప్పుడు కానీ ఎక్కడైనా స్లమ్ కానీ ఎక్కడైనా కూడా వాటర్ సమస్య, తాగునీటి సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా HMWS నుంచి ట్యాంకర్స్ పంపిస్తారు. ట్యాంకర్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రైవేట్గా కూడా కాల్ చేస్తే 24 అవర్స్లో ఆ ట్యాంకర్స్ను పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు HMWSలో ఉన్న పరిస్థితి కానీ హైదరాబాద్లో ఉన్న వాటర్ దొరకని నేపథ్యంలో 24 గంటలు కాదు 20 రోజులైనా కూడా వాటర్ ట్యాంక్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా స్లమ్లో అయితే కంప్లీట్గా కేవలం ట్యాంకర్ల మీద డిపెండ్ అయి ఉంటారు జనము. ఇప్పటికీ ఫోన్ చేయడం కాదు, 20-25 రోజులు, నెల రోజులైనా కూడా ఒక్క ట్యాంకర్ కూడా వచ్చే అవకాశం లేదు. అక్కడ వాటర్ వర్క్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ స్లమ్ సిటీకి సంబంధించిన నేతలు కానీ ఆ ప్రజలు మొరబెట్టుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ట్యాంకర్ను ఆ స్లమ్ సిటీస్కి పంపించే అవకాశం లేకుండా పోయింది. ఇంకా ఇప్పుడు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కానీ అక్కడ ఫోన్లు చేసి ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. వాళ్ళకు 24 అవర్స్ అని ఇక్కడ ఉన్న కాల్ సెంటర్ వాళ్ళు చెప్తున్నప్పటికీ 20 రోజుల వరకు కూడా ట్యాంకర్ను పంపించే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ట్యాంకర్లు, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ట్యాంకర్లు 5,000 లీటర్లవి గతంలో 400-500కు ప్రభుత్వం నుంచి అమ్మేవాళ్ళు, బోర్డు నుంచి అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు 900 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తామంటే కూడా ట్యాంకర్ను పంపించే పరిస్థితి లేదు. ఇంకా దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్లు కూడా రెచ్చిపోతున్నారు. వాళ్ళు ప్రైవేట్ ట్యాంకర్లు బయట నుంచి మూసీ నది ఒడ్డున బోర్లు వేసి కానీ బయట శివారు ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర బోర్ ఉంటే ఆ బోర్ నుంచి వాటర్ను గుంజే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి వాటర్ను తీసుకొచ్చి 2,000కు 2,500కు కూడా వాటర్ను కొనే వాళ్ళకందరూ కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కనుక కేవలం 5,000 లీటర్ల ట్యాంకర్ను గతంలో లాగా 400కు 500కు అందించే పరిస్థితి లేదు. 1000 రూపాయలకు కూడా ప్రభుత్వ ట్యాంకర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 20 రోజులకు ఒకసారి సప్లై చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ ట్యాంకర్లు అయితే ఎప్పుడు వాళ్ళు కూడా 1000-2000 పెడతామంటే కూడా కనీసం 15 రోజులు, వారం రోజులు టైం తీసుకున్న తర్వాతనే ప్రైవేట్ వాళ్ళు కూడా వాటర్ ట్యాంకర్ను సప్లై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా హైదరాబాదు శివారు ప్రాంతాలు కాకుండా ఇంకా హైదరాబాద్ దూరం నుంచి ఇటు ఉప్పల్ దాటితే గట్కేసర్ నుంచి కావచ్చు, హైదనగర్ దాటిన తర్వాత బాడిసింగారం లాంటి ప్రాంతాలు ఎక్కడైతే పంట పొలాలు ఉంటాయో పంట పొలాల దగ్గర బాయిల దగ్గర నుంచి కూడా ప్రైవేటు సంబంధించిన ట్యాంకర్లు వాటర్ను సేకరించి తీసుకొచ్చి ఇక్కడ వస్తున్నారు. అవి కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఆ వాటర్ వాడడం వల్ల కూడా అనేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, చర్మవ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి వాటర్ కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్యాంకర్ను కొనగలిగే వాళ్ళు కనీసం ప్రైవేట్ ట్యాంకర్ అయినా సంప్రదించి వాళ్ళు ట్యాంకర్ను తెప్పించుకోగలుగుతున్నారు. కానీ స్లమ్లో ఉండే వాళ్ళు మాత్రం చాలా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ట్యాంకర్ వస్తే తప్ప వాళ్ళు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఓకే పాండు, మీరు చెప్పండి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి వెసులుబాటు లేదు. ముఖ్యంగా ట్యాంకర్స్ మాఫియా చెలరేగిపోతుంది, దీంతో జనం అల్లాడిపోతున్నారు. మీరు ఇందాక చెప్పారు 2005కు ముందు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా అప్పటి పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉందని. మరి దీన్ని అధిగమించడానికి జీహెచ్ఎంసీ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోంది? అంటే దీంట్లో జిహెచ్ఎంసీకి సంబంధించి మేజర్గా ప్రధాన సమస్య హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసీ ఈ రెండింటి మధ్యలో సమన్వయం ఉండాలి. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ని తర్వాత నీటి సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నీరు అందిస్తుందన్న ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సీవరేజ్ బోర్డుని సపరేట్ చేశారు. తర్వాత ఈ సమస్య మేజర్గా అంటే జిహెచ్ఎంసీ ఏమో తన సమస్య కావద్దు, మెట్రో వాటర్ నీటి సరఫరాకు సంబంధించి మెట్రో వాటర్ చేయాలి అంటుంది. రెండో వైపున ప్రతి ఒక్కరు కట్టే ఆస్తి పన్నులో నీటర్ బిల్లు నీటి పన్నును జిహెచ్ఎంసీ వసూలు చేస్తుంది. వచ్చిన డబ్బును హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్కి చేస్తే ఆ వచ్చిన డబ్బుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జలమండలి చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రధాన సమస్య రెండింటి మధ్యలో సమన్వయం లేకపోవడం. రెండోది ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయబోతున్నారు ఏంటి అన్నది ప్రస్తుతం ఉన్నది 2 రకాల ట్యాంకర్. ఒకటి ప్రైవేట్ వాళ్ళు బుక్ చేసుకుంటే ఒక రకమైన ట్యాంకర్ని మెట్రో వాటర్ వర్క్స్ చేస్తుంది. రెండవది దాదాపు హైదరాబాద్లో 1475 నోటిఫైడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు అంటే మురికివాడలు ఉన్నాయి. ఆ మురికివాడలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఉచితంగా ఆయా వార్డులకు సంబంధించి వాళ్ళ అవసరాలకు కనీసం రోజు విడిచి రోజు అయినా కూడా ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీటి సమస్య ఉంటుందో అక్కడికి చేయాలి. కానీ ఇదేంటంటే ఆయా ఉండే కార్పొరేటర్లు, ప్రస్తుతం కార్పొరేట్ వ్యవస్థ లేదు. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా కార్పొరేట్లో వాళ్ళకి టైం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్నా కూడా అనధికారికంగా వాళ్ళ హవా నడుస్తోంది. రెండవది ఎమ్మెల్యేల అనుచరులు, ఆయా ప్రాంతాలకు సంబంధించి లేదంటే బస్తీ లీడర్లు, ఇట్లాంటి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఓట్ల రాజకీయాల కోసం వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆయా ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు వాటర్ ట్యాంకర్ సప్లై చేసి మిగతా వాటి చోటికి నీటి ట్యాంకర్లు సప్లై చేయట్లేదు. దీంతో బస్తీలో ఉండే అందరికీ కూడా అంటే చాలామందికి కూడా ట్యాంకర్లు దొరకని పరిస్థితి. రెండోది ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని మురికివాడల్లో మనం వెళ్ళి తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రస్తుతం నీటి గత్యంతరం అటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇటు మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు కూడా నీరు సరఫరా చేయదు. ఖచ్చితంగా తాగునీటి అవసరం అంటే ప్రతి వ్యక్తికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని ప్రకారం చెప్పిన తర్వాత 135 లీటర్ల నీరు ఒక రోజు అవసరం. కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 నుంచి 30 లీటర్లు కూడా జిహెచ్ఎంసీ అంటే మెట్రో వాటర్ వర్క్స్ అందించలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో చాలామందికి సంబంధించి అందరూ కలిసి ఒకసారి తెచ్చుకోలేం కాబట్టి ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు కలిసి వాళ్ళు డబ్బులు వేసుకొని కనీసం 3 రోజులకు సంబంధించి ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర నుంచి తెప్పించుకుంటున్న పరిస్థితి. అది అదనపు భారం వీళ్ళందరి మీద పడుతుంది. సంపాదన ఎక్కువ ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి వాళ్ళు రోజుకు ఒక ట్యాంకర్ తెప్పించుకునే పరిస్థితి ఉన్నా కూడా మురికివాడలో 4-5 రోజులకు సంబంధించి ఒక ట్యాంకర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఎవరు యుద్ధం చేసి ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకే పరిస్థితి అన్నట్టుంది. రెండోది ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర నుంచి వాళ్ళు నీళ్ళు కూడా ఎంత సేఫ్టీ అన్నది కాదు, కేవలం పవర్ బోర్ల ద్వారా దాదాపు ఇప్పటికే హైదరాబాద్లో సంబంధించి చాలా చోట్ల అధికారిక సమాచారం ఉన్న దీని వరకు కుల్సున్పుర, చాంద్రాయన్ గుట్ట, అదేవిధంగా గచ్చిబౌలి, బర్కత్పుర ఇట్లాంటి వాటిల్లో పోయిన సంవత్సరంతో పోలిస్తే దాదాపు మీటర్ నుంచి 4 మీటర్ల లోపు నీటి లెవెల్ పడిపోయాయి. అట్లాంటి ప్రాంతాల నుంచి తీస్తున్న ఈ పవర్ బోర్ల ద్వారా వచ్చే వాటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం, తర్వాత ఇతరత్ర ఆర్సెనిక్ ఇట్లాంటి అంటే ఏదైతే ఆరోగ్యపరంగా ప్రభావం చూపే మినరల్స్ ఉంటాయో అవి ఎక్కువ ఉండడం వల్ల వాటిని ఇప్పుడు వాళ్ళు తాగాల్సిన పరిస్థితి ఉంది. రెండోది వీటికి సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఆయా ప్రాంతాల్లో పరిధిలో మురికివాడల్లో ప్రభుత్వం పవర్ బోర్లు వేసింది. ఆ పవర్ బోర్ల ద్వారా నీళ్లు అక్కడ ఒకటేసారి డైరెక్ట్గా పంప్ చేస్తే కావాల్సిన వాళ్ళు ఆ మురికివాడలు ఉండే వాళ్ళు పట్టించుకునే అంటే మున్సిపల్ ట్యాప్స్ పనిచేయని పరిస్థితిలో ఉంటే వీటిని ఏర్పాటు చేశారు. కానీ అవి కూడా పరిచయలేని పరిస్థితి. కానీ దానికి సమీపంలో ఏదైతే నీటి వ్యాపారం చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న నాయకులు నీటి తోడి దాన్ని అమ్ముకునే పరిస్థితి వాళ్ళు వేయడం వల్ల ఆ బోర్లు కూడా ఇప్పుడు పనిచేయలేని పరిస్థితి. అంటే ఒకవైపు వీళ్ళు నీరు అందించట్లేదు, ప్రభుత్వం వాళ్ళకి కనీస సదుపాయమైన నీటిని ఏర్పాటు చేయడంలో ఇటు మెట్రో వాటర్ వర్క్స్ అటు జిహెచ్ఎంసీ విఫలమైంది. పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదు. దీనికి తోడు కనీసం పక్కన ఏదైనా పవర్ బోర్ వేస్తే వోల్టా చట్టం అమలు
ఉన్నా కూడా ఆ ఓల్టా చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళ అనుమాయులు ఏదైతే పక్కన పవర్ బోర్లెస్ తీసుకుంటున్నారో దాన్ని నిరోధించి చూస్తున్న జిహెచ్ఎంసీలో అధికారులు కావచ్చు, లేదంటే మెట్రో వాటర్ వర్క్స్ కూడా వాళ్ళు ఏమి దాన్ని పట్టించుకోవట్లేదు. అంతిమంగా ఏంటంటే అందరికీ కూడా పరిస్థితిలో కనీసం రోజుకు 2 బిందెలు నీళ్ళు తాగడానికి కనీసం వాడక అవసరాలకు ఏ విధంగా చేస్తున్నారనేది పక్కన పెడితే కనీసం తాగడం కోసం 2 బిందెల నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఊరు బయట చేసి వచ్చే మినరల్ ఇప్పుడు 15-25 లీటర్ల క్యాన్లు ఏవైతే వస్తున్నాయో వాటిని కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి. అంటే దాదాపు ఒక క్యాన్కి 25 నుంచి 40 రూపాయలు ప్రస్తుతం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆ 25 రూపాయలు 40 రూపాయలు పెట్టుకొని కేవలం తాగడం కోసం మాత్రమే ఆ నీళ్ళు తెస్తున్నారు. వాడకానికి సంబంధించి కొన్ని బస్తీల్లో మనం చేసిన ఎంక్వైరీలో తేలిందంటే కనీసం ఒక వ్యక్తి 2 రోజులకు కూడా కనీసం స్నానం చేసే పరిస్థితి లేదు. పాత్రలు కూడా కడిగిన నీళ్ళు అంటే స్నానం చేసిన నీళ్ళని మళ్ళీ ఇంకో దాంట్లో పట్టుకొని అవి మిగతా పాత్రలు కడుక్కోవడం కోసం కానీ లేకుంటే ఇతరత్ర బట్టలు ఉతుక్కోవడం కోసం కానీ ఇట్లాంటి పరిస్థితులకు వాడుతున్న దయనీయ పరిస్థితి కొన్ని బస్తీల్లో ఉంది. ఇది దాదాపు నీటి ఎద్దడి ఉండే అనంతపురం జిల్లాలోనో లేకుంటే మెదక్ జిల్లాలోనో ఎప్పుడో నీటి కరువు ఏర్పడినప్పుడు ఉండే పరిస్థితి ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున కొన్ని మురికి వాడల్లో ఉంది. అది అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు నీటి కోసం చేస్తున్నారు. కొంతమంది ఏదైతే సీవరేజ్ ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడి నుంచి వచ్చిన నీళ్లు పైన కొంచెం డైవర్షన్ చేసి వాటిని తేటగా చేసుకొని ఆ నీళ్ళని పట్టుకొని వాళ్ళు వాడుకుంటున్నారు. అది ఎంత ప్రమాదం అన్నది వాళ్ళకి తెలియదు. కానీ ప్రమాదం అని తెలిసినా కూడా నీరు తప్ప మిగతా వాళ్ళకి ఏ విధమైన ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిని వాడక తప్పని పరిస్థితుల్లో ఉంది. ఇవన్నింటినీ దృష్టి పెట్టుకుంటే మెట్రో వాటర్ వర్క్స్ ఇప్పటికి ప్రత్యామ్నాయ మాటలు ఏర్పాటు చేయడం నుంచి కనీసం ఒకరికి ఒక కుటుంబానికి కనీసం 2 బిందెల మంచినీళ్ళు కూడా అందించే పరిస్థితి లేదు యశోద. ఓకే, థ్యాంక్ యూ పాండు అండ్ శివ. ఇది మొత్తానికి పాండు చెప్పినట్లు బస్సుల్లో అయితే జనం బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయి. కేవలం 2 బిందెల మంచినీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు అక్కడున్నాయి. 15 రోజులుగా నలాల్లో నీళ్లైతే రావటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు జనం. కూలీనాలు చేసుకుంటే వచ్చే 4 డబ్బుల్ని కూడా నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మీకు రోజు విడిచి రోజు వస్తున్నాయా లేవా వాటర్? అప్పట్లుగానే వస్తానంటే చాలా నయ్యం. రోజు విడిచి రోజు ఆడ 15 రోజులు అవుతున్నది సార్ మాకు రాక. 15 రోజులు అవుతున్నది, నీళ్ళే లేవు అసలు. అంటే మనకు కావాల్సిందే నీళ్ళు కదా, ఇంకా ఇబ్బంది అవి లేని ఏది పని కాదు. కొన్ని కూరగాయలు లేకుండా బియ్యం లేకుండా ఎట్లా నడుస్తుంది కానీ నీళ్ళు లేకుండా ఏమన్నా అవుతుందా చెప్పు. పిల్లలంటే బయట ఒక మగ్గుతోనే అయిపోతుంది, ఇంట్లో ఉంటుంది కదా వంట అవి ఇవని. ఓట్ల వరకు అయితే అందరు వచ్చి ఇంటింటికి బొట్లు పెట్టిపోతారు. ఇలాంటప్పుడు నీళ్ళకి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అది చూడరా. వాటర్ లేదు, ఒక్కళ్ళు కాదు 100లు కాదు కొన్ని వేల మంది మొత్తం కేవలం వర్క్ చేసుకునే వాళ్ళు రోజు కూలి వారు ఉన్నారు ఇక్కడ. మినిస్టర్లకు వచ్చినటువంటి వాటరు మాకు రావట్లేదు. కనీసం తాగాలే, సరే తాగనీకే లేదు, కడుకోవాలా తాగాలా అంటే ఎట్లా ఇబ్బంది, ఎన్ని విధాలుగా ఉండవు. వాళ్ళ కూలి 4కి పోతే ఒక రోజుకు వచ్చిన 300లలో ఒక రోజుకి 100 రూపాయలు వాటర్ గురించి పెడితే వాళ్ళకి ఇంకా అవసరాలు ఉన్నాయి కదా. అవసరాలు ఎట్లా తీరుతాయి? రావాలా వాటర్ లేకపోతే మురికి వాసనతో ఉండాలా, ఈ కంపులో ఇట్లనే ఉండాలా. మాకు ఎవరన్నా దయదలచి వాటరు రోజు వారీగా వచ్చేటట్టుగా లేకపోతే 2 రోజుల వారీగా వచ్చేటట్టుగా మాకు ఏదన్నా ప్రత్యామ్నాయం చేస్తే. నీళ్ళు రావట్లేదా, మీరు చంపు తోడించుకోవచ్చు కదా అంటే లేనోళ్ళు ఉన్నోళ్ళంటే తోడించుకుంటారు కానీ లేనోళ్ళు మాత్రం తోడించుకోలేరు కదా. ఇంకా తల మాట మాట్లాడుతుంటారు. నీళ్ళేమో 16 రోజులకోసారి, వారం రోజులకోసారి, 10 రోజులకోసారి, 20 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంటాయి. అయితే 15 రోజులు అవుతుంది నీళ్లు రాక. అసలు నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమేమో టిన్నులు కొనుక్కొచ్చి తాగుతున్నాం నీళ్లు. మళ్ళీ ఈ మంజీరా కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అయిందంటే ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు మాకు ఒక్కో రోజు తప్పించి ఒక రోజు నీళ్ళు వస్తే మాకు ఎట్లయినా ఆ నీళ్లు తాగైనా మేము బతకగలుగుతాం. ఇప్పుడు ఆ నీళ్లు లేవు, ఏం లేవు, మాకు కనీసం బోర్లన్నా లేవు. కొనుక్కొచ్చుకుంటున్నాం సార్, కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. ఇట్లే బోర్ నీళ్ళు ఓపించుకొని తాగుతున్నాం మేము. నీళ్ళు అస్సలు లేవు. పిల్లలకు మేకు తానాలు చేసుకొని లేవు, కాలు చేతులు కడుక్కొని అయినా లేవు. మాకు బోర్లు లేవు, అక్కడ ఏం లేవు. వస్తే ఇవి తాగాలి, లేకుంటే లేదు. నెలకు 160 రూపాయలు బిల్లు కట్టించుకుంటున్నారు. బిల్లు కట్టించుకున్న ప్రాబ్లం ఏముంది, మాకు నీళ్ళు ఇప్పడం లేదు. మాకు నీళ్లు కావాలి. అయితే చెర్లకు పోయి కొనుక్కొచ్చుకుంటాం. ఇంకా చెర్ల నీళ్ళు తాగలేం కదా, ఇంకా డబ్బల నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగాలి. ఎన్ని రోజులు అంటే కొనుక్కొచ్చుకుంటాం చెప్పండి మీరే. మేము చేసేది నెలకు 3000 జీతం డబ్బలకే పెట్టినాక మేము తిండి ఎట్లా తింటాం? అన్నేమో ధరలు పెరిగే, మేము చేసే కష్టం ఏమో 3000 వచ్చే. ఇక్కడ నీళ్ళకి పెడతామా, ఇక్కడ తిండికి పెడతామా, ఇక్కడ బట్టకి పెడతామా, పిల్లల ఫీజు కడతామా,
ఏం కడతాను చెప్పండి మీరే. నీళ్ళకి ఇంత ఇబ్బంది అయినప్పుడు ఇంక ఎట్లా కలెక్షన్ వచ్చిన లాభమే లేదు అసలు. 15 రోజులకు ఒకసారి ఇప్పినాక మేము ఏం తాగాలి? ఎన్ని రోజులు అంటే డబ్బులు కొనుక్కొని తాగుతాం. ఎందుకో ఏమో మరి అక్కడ ఒక బావి లేదు, ఒక బోరింగ్ లేదు, ఏం లేదు అక్కడ. మా ఆయన అయితే అక్కడ బస్ స్టాప్ దగ్గర వస్తే రోజు ఒక డబ్బా పట్టుకొని రోజు ప్రతిరోజు మా పిల్లలకైతే 3 రోజులు 5 స్నానాలు లేదు. అదే మాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు సార్. మా గల్లీకి బోర్ నీళ్ళైనా కావాలి, బోరింగ్ నల్లలైనా కావాలి, లేకపోతే మంచి నీళ్ళు రోజు కావాలి మాకు. అదే ఇంకా ఏం లేదు మాకు నీళ్లు కావాలి. మేమేం మేము చేసే కూలి ఎంత, మేము చేసే కూలిలా మేము నీళ్లు కొనాలా, మా పిల్లలకు కానీ చదువు కానీ చెప్పుకోవాలా, ఏం పెట్టి ఏం ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత సంపాయాలి, మేము నీళ్ళు ఎన్ని కొనాలి మేము చెప్పాలి. మీకు కట్టేది నల్ల బిల్లు కడుతున్నాం, మేము నల్ల బిల్లు లాపలే, మాకు నీళ్ళు ఎందుకు ఇప్పుతలేడు, అదొకటే మేము అడిగేది. తాగడానికైతే నీళ్ళు లేవు కానీ తాగుడుకు మాత్రం ఢోకా లేదు. సమ్మర్ వచ్చినా 4 రోజులు నీళ్లు బంద్ అయితే ఇంటింట వినిపించే మాట ఇది. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ రెండింటికి కష్టం వచ్చింది. తాగడానికి మంచినీళ్లకే కాదు, తాగుడు కూడా లేదని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో గుక్కెడు నీళ్ల సంగతి దేవుడెరుగు, గ్లాస్ బీర్ కూడా కష్టమే అంటోంది భవిష్యత్. మరి ఇంతలా భయపెట్టొద్దు అనుకుంటే మాత్రం పొరపాటే. ఉన్న వాస్తవం ఇది. హైదరాబాద్ లో ఇప్పటికే మధ్యతరగతి జనం బాటిల్ వాటర్ కు అలవాటు పడ్డారు. అయితే తాగే ప్రతి చుక్కకు విలువ కడుతున్నారు. ఇది మరింతగా పెరగొచ్చు. ఎందుకంటే మంజీరా బంద్ కదా, నల్లాల్లో నీళ్లు రావు కదా. ఇక పెళ్లిళ్ళు, పేరెంటాలకు నీళ్లు మీరే తెచ్చుకోండని పెళ్లి పత్రికల్లో స్పెషల్ నోట్ పెట్టినా ఆశ్చర్యం లేదు.